నిన్న సీతక్క కూడా మాట్లాడుతూ ఒకసారి చూడండి ఎంత నిన్ననేమో ఏం మాట్లాడింది ఇక్కడ మన పేపర్లో కూడా మనం రాష్ట్రం ఇక చూడండి ఏమన్నది త్వరలో సర్పంచ్ ఎన్నికలు నిన్ననే మాట్లాడింది అక్క వారంలో నోటిఫికేషన్ విడుదలవుతుంది ప్రకటించిన పంచాయతీ శాఖ మంత్రి సీతక్క ఆమె శాఖకు సంబంధించి 3 రోజుల్లో రైతులకు రైతు భరోసా పడుతుంది అన్ని జీపీలో కాంగ్రెస్ గెలవాలి అని చెప్పింది అంటే గ్రామ పంచాయతీలలో 3 రోజుల్లో రైతు భరోసా పైసలు పడతాయి వారంలో నోటిఫికేషన్ వస్తుంది ఎన్నికలది మీరు ఆ పైసలు తీసుకొని కాంగ్రెస్ పార్టీ కోటేసి గెలిపియాలి అని చెప్పింది అక్క నిన్న అక్క చెప్పింది నిజంగానే పడతాయి కావచ్చు అని మనం అనుకున్నాం ఇంకా ఎందుకంటే వాళ్ళు వేసేది కూడా ఓట్ల కోసమే ఓట్లు ఉంటేనే ఇవి గుర్తుకొస్తుంది మళ్ళీ ఇవ్వాలి ఏమంటుంది అక్క సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ ఇప్పుడే కాదు ఎందుకంటే భయం అవుతున్నది మాట మార్చే సీతక్క మొదటగా ఈరోజు జరిగిన మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల అంతర్గత సమావేశంలో వారం రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వస్తుందని చెప్పింది నిన్న స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వస్తున్నది వారం రోజులలో వస్తున్నది మీరు అందరూ రెడీగా ఉండాలి మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఓట్లు గుద్దిపిచ్చేసేయాలి ఎందుకంటే కాంగ్రెస్ మీద ఎనలేని ప్రేమ ఒలికిపోతూ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో ఎవరు చూసినా 3 రంగుల జెండా బట్టి అన్నెక్కడ వాయే అని కలవరిస్తూ ఉన్నారు అని చెప్పేసి నిన్న అక్క చెప్పింది అయితే ఆమె వ్యాఖ్యలు వైరల్ అయిపోయినాయి మొత్తం చర్చ అయిపోయింది అరే పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయంట అని చెప్పేసి కథ వెంటనే యూటర్న్ తీసుకుంది వారం 10 రోజుల్లో పంచాయతీ ఎన్నికలపైన ఓ క్లారిటీ వస్తుందని మాత్రమే చెప్పానని నోటిఫికేషన్ వస్తుందని చెప్పలేదని చెప్పేసి కూడా చెప్పారు ఈ రకంగా అక్క మాట మార్చేసింది సో కాబట్టి పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి దమ్ము లేదు ధైర్యం లేదు భయపడతా ఉన్నది ప్రభుత్వం ఎక్కడ ఏమవుతుందో ఏ రకమైనటువంటి ఫలితాలు వస్తాయో అని చెప్పేసి సో కాబట్టి చూడాలి నిర్వహించరా ఏమవుతుంది అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది